నమస్తేనా. నమస్తే నమస్తే బ్రో. ఎట్లుంది ఈ సంక్రాంతికి అయితే 3 సినిమాలు వస్తున్నాయి. అల్లుడు ఎవరంటారు ఈ ముగ్గురులో? సంక్రాంతి అల్లుడు. సంక్రాంతి అల్లుడు గట్టిగా అంటే మన రామ్ చరణ్ గారు. అందులో ఏంటంటే మన టైలర్ బాగుంటుంది, టైలర్ సూపర్గా ఉంది. సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుంది, దాంట్లో అయితే తక్కువ లేదు. ఎట్లుందన్న అయితే మీరు కూడా యాక్ట్ చేశారని చెప్పి ఇంతకు ముందు అయితే మనం చూసాము. నేనైతే 3 సినిమాలు యాక్ట్ చేశాను, 3 చేశాను. సంక్రాంతికి వస్తున్నాడు, మన బాలయ్య బాబుది, మన రామ్ చరణ్ది చేసిన 3 చేశాను. కానీ వెంకటేశ్వర బాబుది బాగుంటుంది, 3 బాగుంటాయి. కానీ ఆ రెండింటికన్నా మన గేమ్ చేంజర్ ఇంకా బాగుంటుంది. గేమ్ చేంజర్ లో ఏంటన్నా ఎక్కడ యాక్ట్ చేశారు? గేమ్ చేంజర్ ఏ సీన్ లో? వైజాగ్లో చేశాను. వైజాగ్లో ఆ పంచి కట్టుకుని సీన్ ఉంటుంది, ఆ ఫైట్ చేశాను రామ్ చరణ్తో. ఏంటి అక్కడ మీ సీన్ ఏంటిది? సీన్ అంటే మన ఫైట్స్ అంటే మన హీరోతో మనకి ఒక 6 మంది ఉంటాం. మేము 6 మందితో ఫైట్ చేసుకుంటాం. సోలోగా ఫైట్ చేసుకుంటాం. 6 మందితో ఫైట్ ఉంటుంది. అయితే మీతో కూడా కొన్ని సీన్స్ చేశారు. ఖచ్చితంగా చేశాడు కదా, మనతో చేయకుండా ఉంటాం. మనం ఆల్రెడీ ఆర్టిస్ట్ కదా, మనం చేసాం ఆల్రెడీ 3 సినిమాలు చేసాం. ఎట్లుండేదన్న రామ్ చరణ్ గారు సెట్ లో ఎలా ఉంటారు? రామ్ చరణ్ సెట్ లో బాగా మంచిగా ఉంటాడు. తన ఏముండదు, అందరితో మంచిగా ఉంటాడు, ఎవరితోనైనా ఫ్రీగా ఉంటాడు. అట్లా ఏమి కోపాలు ఏమి ఉండదు, బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటాడు. ఎట్లా ఉండిపోతుంది మీతో? ఇప్పుడు ఏమేమి సీన్స్ యాక్ట్ చేశారు? నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అదే వైజాగ్ సీన్ లో పంచకట్టు సీన్ లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో ఉంటుంది అన్నమాట. అంటే మన నామినేషన్ చేస్తాం కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఆ టైంలో ఫైట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫైట్ లో చేసాం. అల్లుడు ఎవరు అంటారు మరి? సంక్రాంతి అల్లుడు అది చెప్పాల్సింది అవసరం, మనం చెప్పాలి దాని గురించి. మన ఇంకెవరు, మన రామ్ చరణ్ గారే కదా. రామ్ చరణ్ 3 సినిమాలు యాక్ట్ చేశాను అంటున్నారు, ఓటు మాత్రం గేమ్ చేంజర్ కి. 3 బాగుంటది, దాంట్లో ఏమైనా బాగుంటది, 3 బాగుంటాయి. మరి కలెక్షన్స్ పరంగా కొంచెం తక్కువ రావచ్చు అంటున్నారు. కలెక్షన్ చెప్పింది ఎవరన్నా? కలెక్షన్ ఎంత తగ్గద్దన్నా? మన దేవరాన్ని క్రాస్ చేస్తుంది, మన పుష్పాన్ని క్రాస్ చేస్తుంది. 2000 కోట్ల పైన వస్తుంది అంటారా? 2000 కోట్లు ఖచ్చితంగా, 3000 కోట్లు ఖచ్చితంగా వస్తుంది అన్న. ఫస్ట్ డే 300 కోట్లు ఖచ్చితంగా పైన తగ్గే ఉన్న, కింద తగ్గదు. అదేంటంటే మన ఫస్ట్ డే వచ్చి మన ఎన్టీఆర్ది వచ్చి 2090 కోట్లు వచ్చింది. ఇట్లాగా మన పుష్పాది 295, ఇది 3000 కోట్లు ఖచ్చితంగా దాటుద్ది, దాంట్లో తిరగలేదు. అంటే 3 సినిమాలు ఉన్నాయి కదన్న, సంక్రాంతికి వస్తున్నాం బాలయ్య. 3 సినిమాలు దానికి దీనికి పోటీ ఏందన్న? ఆయన పెద్ద హీరో, స్టార్ దమ్ము, అందరూ మన ప్రపంచంగా వదులుతున్నాడు. మరి ఇక్కడ మన తెలుగు ఇక్కడ చూసుకుంటే ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటారు కదా. బాలయ్య బాబు అంటే దాన్ని బట్టి హీరో పెద్ద హీరో కదా. అందులో మన ఇక్కడ ఏమన్నా మామూలుగా మన తెలంగాణ ఆంధ్ర వదిలేదు కదా కదా, ప్రపంచం మొత్తం వదులుతున్నాడు. దానికి దీనికి సంబంధం ఉంది. వీళ్ళు ఏంటంటే లోకల్ గా మన మన ఆంధ్రాలో, మన ఇండియా లెవెల్ వదలగలరు, బయట దేశాలు ఎడ వదలగలరు. డాకు మహారాజులో దేంట్లో యాక్ట్ చేశారు? ఏ సీన్ లో? డాకు మహారాజులో మన ఇక్కడ మన ఇది ఉంది కదా, బూత్ బంగాల్ ఐడియా ఉంది కదా, ఆ బూత్ బంగాల్ చేశాను, ఫైట్ చేశాను. డాకు మహారాజులో అంతా నరుకుడే అంటున్నారు. నలుగురు ఉంటది, కామెడీ ఉంటది, అరేంజ్మెంట్ అన్ని ఉంటది, ఫ్యామిలీ. కానీ ఫ్యామిలీ పిక్చర్కి వచ్చి వెంకటేశ్వర బాబుది సంక్రాంతికి వస్తున్నాం. ఏంటంటే ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు, చక్కదక్కంగా ఉంటుంది సినిమా, ఖచ్చితంగా బాగుంటుంది సినిమా. పాటలు బాగుంటది, గోదావరి గట్టి మీద అట్లా 3 సాంగులు బాగున్నాయి. దీంట్లో ఎన్టీఆర్ మన రామ్ చరణ్ దాంట్లో కూడా బాగుంటది, సాంగ్స్ బాగున్నాయి. సినిమా అయితే ట్రైలర్ బాగుంది. దాంట్లో అయితే నా ఫస్ట్ డే 300 కోట్లు ఖచ్చితంగా క్రాస్ అవుద్దన్న. 11వ తారీఖు వచ్చి నేను మాట్లాడతాను అంతే. రేపు ఎల్లుండి రిలీజ్ అవుద్ది. 11వ తారీఖు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వండి, ఖచ్చితంగా దాటుద్ది. అప్పుడు అడగండి కావాలంటే 300 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. సంక్రాంతి అల్లుడు రామ్ చరణ్ అంటారు. సంక్రాంతి అల్లుడు రామ్ చరణ్, రామ్ చరణ్, రామ్ చరణ్ సార్ అంతే. మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. శంకర్ గారు కమర్షియల్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక కమర్షియల్ ఫార్ములా అని అనిపించింది. ఇప్పుడు ఆ సినిమాని ఆ విజువల్స్ కానీ, మన రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, అంటే సుకుమార్ కూడా మన ఈవెంట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ రంగస్థలంకే రాలేదని చెప్పారు. బట్ అంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఖచ్చితంగా అది రామ్ చరణ్ మీదనే, టికెట్ ఏది తెగేదైనా రామ్ చరణ్ మీదనే. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, 3 సినిమాలు పోటీ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు రీసెంట్ సినిమాలకి కలికి అంత బజ్ లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్గా వస్తుంది కాబట్టి. ఎందుకంటే పోస్ట్పోండ్ అవుతుండా, ఇప్పుడు స్టోరీ కాదు, అది దగ్గర 4 సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు మధ్యలో. అంతలోపు మన శంకర్ గారు ఇంకో మూవీ కూడా తీసేశారు. సో శంకర్ గారికి లాస్ట్ టైం డిజాస్టర్ ఉంది. సో శంకర్ గారి సినిమా అంటేనే జనాల్లో లేదు, ఏం తీస్తాడు ఇప్పుడు అంటే. అప్పుడే భారతీయుడు నేను చెడ్డీలో పోసుకున్నప్పుడే తీసేసాడు ఆయన, లెజెండరీ డైరెక్టర్. ఆయన గురించి తక్కువ మాట్లాడేంత ఏజ్ కూడా నాకు లేదు. బట్ ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నారు కదా జనాలు. సో అప్డేట్ వర్షన్ లో మన శంకర్ గారు తీయలేరు అనుకుంటా భారతీయుడు. బట్ బాగుంది, కానీ
ఇప్పుడు జనాలకు అది అప్డేట్ కాలేదనుకుంటా. బట్ ఈ సినిమాని కమర్షియల్ అది అర్థమైపోయింది. శంకర్ గారు అంటేనే రాజకీయాలు, ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఇస్తాను అర్థమైంది. సో దీన్ని ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రొటీన్ స్టోరీ, రొటీన్ అన్ని రొటీన్ ఉంటాయి, కానీ స్క్రీన్ ప్లే, అక్కడ కామెడీ, రామ్ చరణ్ అన్న యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ కలిపి మ్యాజిక్ చేయగలిగితే ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ డే నుంచి టికెట్స్ తెగడం కానీ ఒక మంచి తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి హిట్ ఖచ్చితంగా పడుతుంది. అదంతా ఇప్పుడు ఫోకస్ అంతా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మీదనే, ఆయననే మోయాలి. బాలయ్య బాబు గారు కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది మెగా వర్సెస్ నందమూరి? ప్రతిసారి సంక్రాంతి లాస్ట్ టైం కూడా ఇద్దరికి చిరంజీవి. బట్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారిది ఏంటంటే ఒక మాస్, జనాలు అట్రాక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు ఒక సాంగ్ ఏదో ట్రోల్ అయింది, అది తప్పి మిగతా దాన్ని తొడలు కొట్టడం, లారీలు విజిల్ చేయడం ఇలాంటిది ఎవరు ఏ హీరో చేసినా ఒప్పుకోరు, కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు. సో బాలయ్య గురించి అదైతే ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వాల్తేరు వీరయ్య లాస్ట్ టైం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టారు కదా. సో తను కూడా మంచి డైరెక్షన్ చేస్తాడు, మంచి స్టోరీ రాస్తాడు, కాబట్టి అది కూడా హిట్ ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తారు. సరే, మరి జనాలు మాస్ మూవీస్ కాదు సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు మరి చాలా మంది. మరి ఆయన కొడితే వీళ్ళిద్దరిని కాదని అంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ అండి. ఖచ్చితంగా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా, అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఇది అది అని తేడా కాదు, ఫ్యామిలీ మొత్తం టికెట్ తీసుకొని చూడదగ్గ సినిమాలో వెంకటేష్ గారిది ఉంటుంది. ఇప్పుడు 2019లో సేమ్ కాంబినేషన్ వినయ విజయ రామ F2 అలాగే ఎన్టీఆర్. అవును, మరి అప్పుడు F2 కొట్టేశారు ఆయన. అవును, F2 కొట్టేశారు. కూడా లాగుతారంటారా? చెప్పలేము. ఇప్పుడు సినిమా, ఇప్పుడు ఏ సినిమాని ట్రైలర్ చూసి వావ్ అని మనకు అనిపించచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత మనం దాన్ని జడ్జిమెంట్ తీసుకోవచ్చు. ఫైనలీ 3 సినిమాలు సంక్రాంతి అంటేనే ఒక పెద్ద, ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఎంత ఘనంగా చేసుకుంటారో సినిమా పండుగ కూడా అంత ఘనంగా చేసుకుంటారు. సో అందరికీ పెద్ద పండుగ కాబట్టి, హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ చూస్తారని. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ 3 సినిమాలు రిలీజ్ అవుతుందంటే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్లో బిగ్గెస్ట్ సినిమా పండుగ కూడా, అందుకని అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్ని సినిమాలు ఆడాలి ఖచ్చితంగా. అన్ని సినిమాలు వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసి మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ 1000 కోట్లు కొట్టబోతున్నారు అనుకుంటున్నారు. కొట్టాలి భయ్య, కొడితేనే కదా. ఇప్పుడు మొన్న బాహుబలి కొట్టింది, తర్వాత ఎవరు కొట్టింది? పుష్ప కొట్టింది, గేమ్ చేంజర్ కొట్టింది, హ్యాపీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫ్యాన్ అనేది పక్కన పెడితే తెలుగు సినిమా, ఒకప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు, మన సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు అన్నారు. చాలా పెద్ద హీరోలు మాట్లాడారు కదా. ఇప్పుడు మన సినిమా గురించి రీసౌండ్ వస్తుంది కదా. అది ఏ సినిమాను పక్కన పెడితే తెలుగు సినిమా అనే పదం, తెలుగోడు, తెలుగు ఇండస్ట్రీ అనే పదం రీసౌండ్ రావాలని ఏ ఫ్యాన్ అన్న కోరుకోవాలి. మా ఫ్యాన్, ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ నేను అనుకుంటా, ఆయన అనుకుంటాడు. బట్ ఇండివిజువల్గా పోటీ ఉంటుంది. ఇప్పుడు నా హీరోని అంటే నేను ఫైట్ చేస్తా, బట్ ఓవరాల్గా సినిమా అన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని నేను ఫైట్ చేస్తా. అన్నీ ఆడాలి. 1000 కాదు 2000 కూడా కొట్టాలి, మంచిది కదా. ఇప్పుడు 1000 కాదు 2000 కొట్టింది అనుకో, నిర్మాత దిల్ రాజు గారికి ఇంకో డబ్బులు వస్తాయి, ఇంకో 2 సినిమాలు ప్లాన్ చేస్తారు, మంచిదే కదా. అది మంచి వాతావరణం హిట్ అవ్వాలి, అలా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.